తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 పోస్టులకు గాను 4,03,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా పరీక్షను పగడ్బందీగా నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ ప్రవేశ పరీక్ష ఈరోజు ఉదయం ప్రారంభమైంది. గతంలో 2 సార్లు ఏదైతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగిందో ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్ కమిషన్ ఈసారి పకడ్బందీ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పీజీ కాలేజీ వద్ద కూడా ఉన్నాము. ఈ సెంటర్ దగ్గర ఇక్కడ ఉన్నాము. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కోసము ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాలో 897 పరీక్షా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి సర్వీస్ కమిషన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 563 గ్రూప్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క పరీక్షకు ఇప్పటి వరకు మొత్తం 4,03,000 మంది కూడా అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్కు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ఏర్పాట్లు అయితే సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేయడం జరిగింది. ముఖ్యంగా 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా కూడా సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేకంగా సిస్టమ్స్ను కూడా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా సర్వీస్ కమిషన్ చెప్తా ఉంది. 897 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు అదేవిధంగా లోకల్ రూట్ ఆఫీసర్లను కూడా నియమించారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరోపక్క ప్రతి కేంద్రానికి కూడా ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇటు కమిషన్ చెప్తా ఉంది. మొత్తానికి అరగంట ముందే ఎగ్జామ్కు అరగంట ముందే కూడా గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ 10:30కి ఉంటే 10 గంటలకే ఈ యొక్క గేట్లు అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే 1 నిమిషం నిబంధన కూడా దీనికి పెట్టడం జరిగింది. 10 గంటల తర్వాత ఎవరైనా వస్తారో వారికి అనుమతి కూడా నిరాకరించలేదు. చాలామంది అభ్యర్థులు కూడా ఎవరైతే లేట్గా వచ్చారో 10 గంటల తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకు అనుమతి కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లకు అనుమతి కూడా ఇవ్వలేదు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా అయితే ఎగ్జామ్ అయితే కొనసాగుతూ ఉంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కెమెరా పర్సన్ జహంగీర్తో రాజు, న్యూస్ 360 హైదరాబాద్ నుండి.